నమస్తే వర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము గాస్ ఎలిమినేషన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, న్యూమరికల్ మెథడ్స్ లో మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ అనే చెప్పొచ్చు. ఓకే, టు ఫైండ్ ది సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ కి మనకి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న మెథడ్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్. ఓకే, ఈ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సిస్టమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనకి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి ఇండైరెక్ట్ మెథడ్. ఓకే, డైరెక్ట్ మెథడ్ లో మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్ అండ్ గాస్ జార్డన్ మెథడ్ టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇండైరెక్ట్ మెథడ్ లో మనకి ఇటరేషన్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకే, దీని గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే గాస్ ఎలిమినేషన్ మెథడ్ లో అయితే నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఆ రెండింటికి ఉన్న ఇండైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఓకే, దాని గురించి అయితే డిస్కస్ చేసా. అండ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఎలా అప్లై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని దాన్ని నేను ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనము డైరెక్ట్ మెథడ్ లో గాస్ జార్డన్ మెథడ్ అయితే యూజ్ చేయబోతున్నాం. ఓకే, సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ సిస్టమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, గాస్ జార్డన్ మెథడ్ ఏంటంటే దిస్ మెథడ్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ఇది ఎలా మోడిఫికేషన్ అనే దాని గురించి అయితే నీకు ఎగ్జాంపుల్ త్రూ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీన్ని ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్, ఈ మెథడ్ ఎలా అప్లై చేయాలి దాని గురించి అంతా. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూడండి, అప్లై గాస్ జార్డన్ మెథడ్ టు సాల్వ్ ద ఈక్వేషన్. మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చిందా. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. ఫస్ట్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ లో అయితే రాసుకోండి. ఓకే, దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, ఏదైతే ఎక్స్ వై జెడ్ కోఎఫిషియంట్ ఉంటాయో అది ఏ మ్యాట్రిక్స్. ఓకే, చూడండి, ఎక్స్ వై జెడ్ ఏదైతే ఉన్నాయో దాని కోఎఫిషియంట్ ఏదైతే ఉన్నాయో, ఓకే, అవి మనకి ఏమైతుంది, ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, దాన్ని రాసుకోండి, 1 1 1 2 -3 4 3 4 5. ఓకే, అండ్ ఈ సైడ్ ఏదైతే ఉన్నాయో దీన్ని బి మ్యాట్రిక్స్ గా రాసుకుంటాం మనం. ఓకే, 9 13 14 40. ఓకే, ఇదైతే మనకి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, కొన్ని బుక్స్ లో అయితే మనకి లైన్ బదులు ఇలా ఇచ్చింటారు, డాట్స్ ఇచ్చింటారు, 2 డాట్స్. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, రెండు ఒకటే. ఓకే, మీరు ఇలా అన్న రాయొచ్చు లేకుంటే అలా అన్న రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు జార్డ్ ఎలిమినేషన్ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్ కున్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఇది ఏదైతే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఉందో దీన్ని అయితే మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఆపరేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేసి, ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని జీరో చేస్తాం. ఓకే, తర్వాత ఈ పొజిషన్ జీరో చేసి ఇది ఏదైతే మిగులుతుందో లాస్ట్ లో దీని ద్వారా మనం జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సంథింగ్ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ జెడ్ వాల్యూ అనేది సెకండ్ దీన్ని సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే ఈక్వేషన్ వస్తుందో దాంట్లో పుట్ చేస్తే మనకి వై వాల్యూ వస్తుంది. తర్వాత ఈ జెడ్ వై వాల్యూస్ అనేది ఫస్ట్ ఈక్వేషన్ లో పుట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇదైతే మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్. కానీ గాస్ జార్డన్ మెథడ్ ఏంటంటే ఇది ఏదైతే ఏ మ్యాట్రిక్స్ ఉందో, ఇది ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని అయితే కన్వర్ట్ ఇంటూ డయాగ్నల్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేస్తాం. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇన్ రిమైనింగ్ ప్లేసెస్ లో అన్ని జీరో చేయడం. ఓకే, దీన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి, ఇవి. ఓకే, ఈ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనకు మిగులుతాయి, ఇంకా రిమైనింగ్ పొజిషన్స్ లో అన్ని జీరో చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ వాల్యూస్ కూడా చేంజ్ కావచ్చు ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు. దీన్ని అయితే మనము డయాగ్నల్ మ్యాట్రిక్స్ కి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ అయితే జీరో చేద్దాం. ఓకే, దానికి ఆపరేషన్ ఏం యూజ్ చేయాలి, R2 tends to R2 - 2R1 చేయొచ్చా. ఓకే, R1 1 ఉంది. ఓకే, R2 2 ఉంది, 2 - 2 0 అవుతుంది. తర్వాత R3 ఆపరేషన్ R3 - 3R1. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఆపరేషన్ ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ చూసుకోండి, ఈ పొజిషన్ జీరో కావాలి. ఈ యొక్క రో అనేది యూజ్ చేసి, ఫస్ట్ రో యూజ్ చేసి ఈ పొజిషన్ జీరో కావాలి. అందుకోసం మీరు ఏ ఆపరేషన్ తీసుకుంటే ఇది జీరో అవుతుందో దాన్ని చూసుకోండి. ఓకే, అర్థమైందా. మళ్ళీ కొందరికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఓకే, అట్ ఏ టైం మనము రో అండ్ కాలమ్ ఆపరేషన్ యూజ్ చేయొచ్చా, నో. ఓకే, రో ఆపరేషన్ యూజ్ చేస్తుంటే కొందరు ఏం చేస్తారంటే R2 tends to R2
-2c1 సంథింగ్ ఇలా రోను ఉంటుంది కాలం ఉంటుంది. ఇది రాంగ్. ఓకే, ఓన్లీ రో ఉంటే రోనే ఉండాలి, లేకుంటే కాలం ఉంటే కాలమే ఉండాలి. ఇక్కడ మనం రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఓకే, దాన్నే యూజ్ చేయండి. ఓకే, ఈ ఆపరేషన్ యూజ్ చేయండి. ఏమొస్తుంది మనకి? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, సెకండ్ రోలో మనకి 2 - 2. ఓకే, 2 - 2 ఇది 0 అవుతుంది. మళ్ళీ R2 ఎంత? -3 ఉంది. -3 - 2 ఎంత? -5. ఓకే, ఇది మనకి 0, ఇది -5. 4 - 2 ఎంత? 4 - 2 2 వస్తుంది. ఓకే, ఇది 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. 4 - 2 1. తర్వాత 13, ఇక్కడ చూడండి R2 ఎంత? 13 -2 ఉంది. R1 9, 9 2s 18. 18 - 13 ఎంత మనకి? ఇది 5, ఇది 0 అంటే -5 వస్తుందా? ఓకే, కరెక్టా? తర్వాత ఇది మనకి ఇది 0 అవుతుంది. తర్వాత 4 - 3 1, 5 - 3 ఇది 2 అవుతుంది. తర్వాత 40, ఇక్కడ చూడండి R3 40 ఉంది. -3 ఇంటూ R1 9 ఉంది. ఓకే, 40 -9 3s 27. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది? 3 1. ఓకే, +13 వస్తుంది మనకి ఇది. ఓకే, ఇది వస్తుందా ఇలా? ఓకే, కరెక్టా? నేనైతే సింప్లిఫై చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు ఇది గమనిస్తే ఇప్పుడు మనకి ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కావాలంటే ఈ ఎలిమెంట్ ఇది కూడా ఈ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ మనకి 0 కావాలి. ఈ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ 0 కావాలి. ఫస్ట్ నేను ఈ ఒక్క R2 అనేది అలాగే పెట్టుకుంటా. ఓకే, ఈ ఒక్క R2 యూస్ చేసి ఈ పొజిషన్ లో ఉన్నది, ఈ పొజిషన్ లో ఉన్నది 0 చేస్తా. ఓకే, ఆపరేషన్ ఏమి యూస్ చేయొచ్చు చూడండి. R1 → to ఇక్కడ ఏం చేయొచ్చు? ఇక్కడ చూడండి 5 మల్టిప్లై చేస్తే 5R1. ఓకే, ప్లస్ R2 చేస్తే ఈ పొజిషన్ 0 అవుతుందా? ఓకే, బికాస్ R1 వాల్యూ ఎంత? 1 ఉంది. 5 ప్లస్ -5 0 అవుతుంది. ఇది కూడా అలాగే ఆపరేషన్ యూజ్ చేయండి. R3 → to 5 R3 ప్లస్ R2 ఇలా చేయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 1 1 సారీ, ఈ పొజిషన్ మనకి 5 వస్తుంది. ఇది 5. ఓకే, R2 0 కాబట్టి ఇది 5 అండ్ ఇది R1 వాల్యూ 1, 5 - 5 ఇది 0. ఇది కూడా మనకి ఇదేమవుతుంది? 5. ఓకే, ప్లస్ R2 వాల్యూ 2, 5 + 2 7 వస్తుంది ఇలా. తర్వాత ఈ పొజిషన్ ఈ రో అనేది సేమ్ ఉంటుంది. ఓకే, 9 ఇక్కడ చూడండి ఈ ఎలిమెంట్ 9 ఇది తీసుకుంటున్నా. R1 9 9 5s 45, 9 5s ఎంత? 45 అండ్ మనకి R2 ఎంత? -5 ఉంది. ఇది 0 40 వస్తుంది ఇలా. అండ్ ఈ పొజిషన్ 0. ఓకే, ఇది 0 అవుతుందా మనకి? తర్వాత మనకి ఇది 0 అవుతుంది బికాస్ 5 -5 0 అండ్ 5 2s 10 ప్లస్ 2 ఎంత? ఇది 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ R3 ఎంత? 13 ఉంది. 13 ఇంటూ 5, 5 3s 15, 5 6 65 వస్తుంది. తర్వాత ప్లస్ R2 అంత -5 60. ఓకే, ఇదైతే మ్యాట్రిక్స్ అయితే ఇలా వచ్చింది మనకి. ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్స్ అయితే కొంచెం కేర్ఫుల్ గా చేయండి. లేకుండా ఉంటే క్యాలిక్యులేషన్స్ లో కొంచెం మిస్టేక్ అయినా ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది మీకు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి. ఇదైతే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ కి చేయాలంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నాయి. ఇప్పుడు అబోలో ఉన్న ఎలిమెంట్ 0 కావాలి.
అంటే ఈ పొజిషన్ లో ఉన్నవి 0 కావాలి. ఏం చేస్తే 0 అవుతాయి అవి చెప్పండి. ఏం చేయాలి దాన్ని ఇప్పుడు? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే R2, ఇప్పుడు చూడండి ఆపరేషన్ ఏం తీసుకోవచ్చు దీన్ని చూడండి. R2 tends to R2 divide 2 చేయొచ్చా? ఓకే, గాస్ ఎలిమినేషన్ మెథడ్ లో అయితే మనం చూడండి ఇక్కడ దీన్ని సాల్వ్ చేసుకొని జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంటుంది. తర్వాత దీంట్లో పుట్ చేస్తే మనకి ఎక్స్, వై, జెడ్ వాల్యూ వచ్చేస్తుండే. ఓకే, బట్ జార్డన్ కానానికల్ ఫామ్ లో అయితే దీన్ని అయితే డయాగనల్ మ్యాట్రిక్స్ అయితే కన్వర్ట్ చేయాలి. ఓకే, ఈ పొజిషన్ ఇప్పుడు 0 చేసుకోవాలి మనం. ఓకే, 0 ఎలా చేస్తే చెప్పండి. ఇప్పుడు నేను ఆపరేషన్ ఏమి యూజ్ చేస్తానంటే we use the operation R2 tends to R1 యూజ్ చేయొచ్చా? ఓకే, చూడండి ఇక్కడ ఇవి రెండిటిని యూజ్ చేద్దాం. ఓకే, చూడండి ఈ రో యూజ్ చేసి ఓకే ఈ పొజిషన్ ఉన్నది 0 చేస్తా. చూడండి ఎలా అంటే R2 tends to R2. ఓకే, ఇది మనం ఏం చేయొచ్చు, ఇది మైనస్ R2 ఎంత 2 ఉంది. ఓకే, 6R2 తీసుకుంటా. 6R2 మైనస్ R3 ఇలా చేయొచ్చా? ఓకే, బికాస్ ఇక్కడ 2 ఉంది. 6 to 12 మైనస్ 12 0 అవుతుంది. ఓకే, చేయండి. 5 0 7 ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఓకే, ఇది 0 మైనస్ 5 చూడండి. R2 ఎంత -5. ఓకే, -5 ఇంటూ 6 ఎంత -30. ఓకే, ఇది -30 వస్తుంది కరెక్టా? అండ్ R3 0 ఉంది కాబట్టి 0. ఓకే, ఇది మనకి ఏమవుతుంది 6 to 12 -12 ఇది 0 అండ్ మైనస్ ఇది కూడా మనకి ఏమొస్తుంది 6 5 -30 అండ్ ఇక్కడ 60 ఉంది, -60 ఉంది. ఓకే, ఇది 9 అవుతుంది. -9 -90 ఇది 0 0 ఇది 12 ఇది 60. ఓకే, ఇదైతే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు అగైన్ చూడండి ఈ ఒక్క మళ్ళీ ఈ రో యూజ్ చేసి ఇప్పుడు ఇది ఈ పొజిషన్ అయితే 0 చేస్తా. చూడండి దాన్ని ఎలా 0 చేస్తాం మనము. ఓకే, R1 tends to R1 మైనస్ ఇది మనకి 7 ఉంది. ఓకే, దీన్ని ఏం చేయొచ్చు, R1 tends to R1 మైనస్ R3. ఓకే, ఏం తీసుకుంటే ఈ పొజిషన్ 0 అవుతుంది చెప్పండి. ఏం తీసుకుంటే ఈ పొజిషన్ 0 అవుతుంది? ఏం పొజిషన్ ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఒక పని చేస్తా, కొంచెం మనకి సింప్లిఫికేషన్కి ఈజీ కావడానికి. సింప్లిఫికేషన్ 0 కావడానికి ఏం చేస్తా, R3 tends to R3/2 చేస్తా. ఓకే, ఇది చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ సేమ్. ఓకే, కలిసి ఉంటే ఇది కూడా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. R2 tends to R2/2 R2/3 చేయండి. ఓకే, చేస్తే ఇది ఏమవుతుంది పొజిషన్స్ కూడా ఇదేమవుతుంది మైనస్. ఓకే, మైనస్ నుండి మల్టిప్లై చేసుకోండి, ప్లస్ అయితే మనకి ఇంకా సింపుల్ అవుతుంది. అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం మనకి. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది, ఇదైతే మనకి 10 వస్తుంది. అది 0 ఇది 30. ఓకే, తర్వాత
ఇది 0, ఇది 0, ఇది 6. ఓకే, అండ్ 12 నుండి చేస్తే ఇంకా బెస్ట్ అనుకుంటా. ఓకే, ఇదైతే వచ్చింది. మళ్ళీ మనకి ఇదేమొస్తుంది, 235 వస్తుందా? ఓకే, 30, సారీ, ఇది 30. ఓకే, ఇదైతే వచ్చింది మనకి, ఇంత అయితే వచ్చింది. మళ్ళీ మనకి 2 నుండి ఇచ్చేస్తే మనకి మళ్ళీ 2 R3 × 2 R3/4 నుండి చేసింటే బెస్ట్ అనుకుంటున్నా. ఇది 4 నుండి డైరెక్ట్ 4 నుండి చేసేయండి. 4 నుండి చేస్తే 4 3s పోతుంది ఇది. తర్వాత ఇది 60/4. ఓకే, ఇది ఏమవుతుంది, 4 1s 4 1s 4 5s. ఓకే, 20 వస్తుంది. ఇది మనకి 15 అవుతుంది. ఇది 15. ఓకే, ఇంత అయితే వచ్చింది. సింప్లిఫై చేసుకున్నాం. ఓకే, తర్వాత 3 1s R3 → R3/5 నుండి చేస్తే పోతుందా? ఓకే, ఇది కొంచెం లెంత్ అయిపోతుంది. 5 0 7 40 అండ్ 0. మళ్ళీ ఇక్కడ R2 → R2/2 చేస్తే ఏమొస్తుంది మనకి, ఇది 5. ఓకే, ఇది 0 1 15. ఇది 0, ఇది 0 అండ్ ఇది 3. ఇది యాక్చువల్లీ ఆపరేషన్ 3. కొంచెం ఆపరేషన్స్ లెంత్ అనిపిస్తుంది. ఇది 0 చేయాలి కదా, ఇది 1 అవుతుంది అండ్ ఇది 5 అవుతుంది. ఓకే, ఇప్పుడైతే చూడండి, నేను ఏం చేస్తా అంటే R1 → 7 R1 - 7 R3 చేస్తా. ఏమొస్తుంది, ఇది 5 0 7 - 7 0 40. ఓకే, -7 5s 35. కరెక్టా? ఇక్కడ 5 ఉంది R3 దగ్గర. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది, 5 వస్తుందా? ఇది 5 వస్తుంది మనకి. తర్వాత ఇది 0, ఇది 5, ఇది 0 15, ఇది 0 0 1, ఇది మనకి 5. చూడండి, ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఉందా మనకి? డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఉందా చూడండి. ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎంట్రీస్, అన్ని పొజిషన్ లో 0 ఉంది. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఉంది. ఇప్పుడు మనకి z వాల్యూస్ చూడండి. దీన్ని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ లో రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఇది z = 5 అండ్ 5y = 15 అండ్ 5x = 5. అంటే మనకి ఇదేమొస్తుంది, y = 3 అండ్ x = 1. అంటే మనకి x = 1, y = 3 అండ్ z = 5. ఓకే, ఇదైతే మనకి వాల్యూస్ అయితే వచ్చాయి. ఇది x y z. ఓకే, ఇదైతే మనకి గాస్ జార్డాన్ మెథడ్. కొంచెం అంటే ఆపరేషన్స్ మీరు యూస్ చేయడం కొంచెం లెంతీ అనిపిస్తుంది అంతే తప్ప, అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేయాలి కదా, అందువల్ల కొంచెం లెంతీ అనిపిస్తుంది. బట్ ఇదైతే సింపుల్ ఉంటుంది. మీకు కొంచెం ఆపరేషన్ కేర్ఫుల్ గా అప్లై చేసుకుంటే ఇది సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ కరెక్టా కాదా అని ఎలా చెక్ చేస్తాం? x = 1, y = 3, z = 5 అనేది దీంట్లో పుట్ చేయండి. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ లో పుట్ చేయండి. ఓకే, x = 1 ప్లస్ y ఎంత, y = 3 5
ఓకే ఎక్స్ ఈక్వల్ టు 1 3 5. ఓకే 1 ప్రజెంట్ ఎక్స్ దగ్గర 1 వై దగ్గర 3 5. ఓకే 5 ప్లస్ 3 8 8 ప్లస్ 1 9 9 ఈక్వల్ టు 9 వచ్చిందా? ఓకే అర్థమైందా? చూడు కాకుండా ఎక్స్ ఈక్వల్ టు 1 కూడా చేయండి. 2 మైనస్ ఓకే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. ఓకే 3 3 is 9 మైనస్ 3 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 5 4 is 20. ఓకే దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వచ్చింది చూడండి మనకి. ఇది 2 ఇది మైనస్ ప్లస్ 11 ఈక్వల్ టు 13 వచ్చిందా? ఓకే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. మీకు ఏదైతే వాల్యూస్ వస్తాయో ఎక్స్ వై జెడ్ ఈ ఈక్వేషన్స్ అని సాటిస్ఫై చేయాలి. ఓకే ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే వచ్చిన వాల్యూస్ అనేది కరెక్ట్ అని అర్థం. ఓకే ఇలా క్రాస్ చెక్ చేసుకోండి వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా. ఓకే ఇదైతే గాస్ జార్డన్ మెథడ్. ఓకే ఇది సింపుల్గా ఉంటుంది. బట్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి వీడియో అనేది చూడండి. ఓకే ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేయాలి కాబట్టి కొంచెం ఆపరేషన్స్ అనేది మీరు ఒకే దగ్గర మీరు ఆపరేషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు అర్థం కావాలని నేను స్టెప్ బై స్టెప్ ఆపరేషన్స్ అన్నీ చేసి చూపించాను. ఓకే మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఓకే మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.